మిత్రపక్షాల ఐక్యత గెలిపించండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి గన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను జిందాబాద్ మిత్రపక్షాల ఐక్యత గెలిపించండి గన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈరోజు సిపిఎం పార్టీ స్టేషన్ గన్పూర్ మండల కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పత్రికా మిత్రుల సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రుల సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూరుకుంట శ్రీశిరెడ్డి గారు, అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జైపాల్ రెడ్డి గారు, అలాగే రాపోలు సాయిచరణ్, అలాగే మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములన్న, మిగతా మిత్రులు, మా పార్టీ మండల కమిటీ సభ్యులు, ఉప సర్పంచులు అందరికీ కూడా సిపిఎం పార్టీ స్టేషన్ గన్పూర్ మండల కమిటీ పట్టణ కమిటీ వైపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నూతనంగా ఏర్పాటు చేసుకున్న మున్సిపాలిటీని అభివృద్ధి పరచుకోవాలి. ఈ మున్సిపల్ ఎన్నికలలో మా పార్టీ కొన్ని కారణాల రీత్యా, అలాగే మాకు బలం ఉన్న చోట రిజర్వేషన్ రాకపోవడం వల్ల మేము పోటీ చేయలేకపోయినాం. దీనికి మేము ఇక్కడ ఈ నూతన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రధానంగా ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. అది స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక అభివృద్ధి చేయాలన్న కాంక్షతోటి ఈరోజు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఈ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడున్న ఇంకా అనేక సమస్యలు మున్సిపాలిటీలో ప్రధానంగా రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇంకా అనేక సమస్యలు, మార్కెట్లు లేక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేక ఇంకా అనేక సమస్యలు ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకోవాలంటే అభివృద్ధి చేసే నాయకులను మనం ఎన్నుకుంటేనే అది సాధ్యమవుతుంది. అది కాంగ్రెస్ పార్టీతోటి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని సిపిఎం పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే ఈ మున్సిపల్ ఎన్నికలలో సంపూర్ణ మద్దతు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థులకు ఉంటుంది. ప్రజలు కానీ, అలాగే పార్టీ శ్రేణులు కానీ, సానుభూతి పరులు సభ్యులు కానీ ఈ 18 వార్డులలో సిపిఎం సానుభూతి పరులు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు 18 వార్డులలో ఓట్లు వేసి గెలిపించాలి. 11వ తారీఖు ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రజల సహకారం కూడా అందరం కలిస్తేనే సహకారం అవుతుంది. కాబట్టి ఈ 11వ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు సిపిఎం పార్టీ ప్రకటిస్తూ ఉంది. అలాగే ఈ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేసే విషయంలో భవిష్యత్తులో కూడా చేస్తారన్న నమ్మకంతో మేము మద్దతు ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మీడియా సమావేశానికి చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఆ మండల కార్యదర్శి ఇంగా రమేష్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, అలాగే మిగతా సిపిఎం కార్యవర్గానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక సదుద్దేశంతో నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేయాలనే సదుద్దేశంతో మాకు మద్దతు ఇస్తున్నా, మా ఎమ్మెల్యే గారికి మద్దతు ఇస్తున్నా, కడియం శ్రీ గారికి మద్దతు ఇస్తున్నా మీ అందరికీ కూడా మొదటగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అది అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతోనే సాధ్యమవుతుంది, ఇక్కడున్న స్థానిక ఎంపీతోనే సాధ్యమవుతుందనే ఒక ఉద్దేశంతో ఇవాళ మాకు మద్దతు ఇచ్చినందుకు, అలాగే మా ఎమ్మెల్యే గారి కడియం శ్రీ గారికి మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ 18 వార్డులో కూడా మీరు గెలిచి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా
రాష్ట్రంలోనే ఒక మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే అది మన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారితో సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక విజన్తో వెళ్తున్నారు. మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అయిన కాంక్షలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఇక్కడ 100 పడగల ఆసుపత్రి కానీ, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి గన్పూర్ను ఒక గన్పూర్ మున్సిపాలిటీని చాలా అభివృద్ధి చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. వారికి చేదోడు వాడుగా మేము ఉంటామని మాకు మద్దతు ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరి సహకారం తప్పకుండా మాకు ఉండాలని, ఈ ఎలక్షన్లో అందరూ కూడా సహకరించి 18 వార్డులు గెలిచి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.